హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఉమెన్ లైఫ్ స్టైల్. నేను అసలు వీడియోస్ పెట్టక ఒక 15 days అవుతుందండి పోస్ట్ చేయక. ఎందుకంటే మా డాడీకి అస్సలు హెల్త్ బాగాలేదండి. ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం, షుగర్ ప్రాబ్లం ఉంది. కానీ ఒక 6 months నుంచి రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ యూస్ చేస్తున్నారు. అప్పుడు బాగానే ఉంది, ఈరోజు వేసుకోవద్దు బాగానే ఉంది కదా అని అలానే కంటిన్యూ చేస్తూ వచ్చారు. అది కాస్త సడన్గా అయిపోయింది, పెద్ద ప్రాబ్లం అయింది. అసలు ఇలాంటి వీడియోస్ పెడతాను మా నాన్న గురించి అని నేను అస్సలు అనుకోలేదు. ఎందుకంటే మా నాన్న చెప్పారు, యూట్యూబ్ స్టార్ట్ చేయి బాగుంటుంది, నీకు ఇంట్రెస్ట్ కదా అని. సో అలానే స్టార్ట్ చేశాను. కానీ ఇలా మా నాన్న వీడియోసే పెడతానని అస్సలు ఊహించలేదు. కానీ ఇది ఉపయోగపడే వీడియో కదా, ఎందుకు పెట్టకూడదని ఆలోచించి పెట్టాను. ఎందుకంటే ట్యాబ్లెట్స్ అస్సలు ఆపకూడదు అనమాట. మా నాన్నకి 54 years అండి. ఇలాంటి పెద్దవాళ్ళు ఉంటారు. ప్లీజ్ దయచేసి ట్యాబ్లెట్ అస్సలకి ఆపడం అనేది జరగొద్దండి. ఎందుకంటే మీ గురించి మీరు ఆలోచించకపోయినా ఫ్యామిలీ గురించి ఆలోచించండి, పిల్లల గురించి ఆలోచించండి. ప్లీజ్ దయచేసి ట్యాబ్లెట్స్ అనమాట రెగ్యులర్గా వేసుకోండి. అలానే మంత్లీ చెకప్ చేయించుకోండి హాస్పిటల్కి వెళ్ళి. ప్లీజ్ షుగర్ టెస్ట్ కూడా కన్ఫర్మ్ చేయించుకోవాలండి. షుగర్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అండి. తెలియకుండానే మన బాడీని నష్టపోయేటట్టు చేస్తుంది. షుగర్ కనిపించదు బయటికి, లోపలే పాడైపోయింది. అలా జరిగింది. ప్లీజ్ దయచేసి ట్యాబ్లెట్స్ మాత్రం కన్ఫర్మ్ వేసుకోండి. ఎందుకంటే మా నాన్నకి సడన్గా అండి రైట్ లెగ్ బాగానే ఉంది, లెఫ్ట్ లెగ్ అసలు నడవడానికి రావట్లేదు, పడిపోయింది. ఇప్పుడు మనకు కానీ పడుకునేటప్పుడు కానీ ఎప్పుడన్నా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి తిమ్మిరి పట్టినట్టు అయిపోయింది కదా, ఇలా మూవ్ చేస్తాం మనకి వెంటనే. మా నాన్నకి అలా ఏమైనా జరిగిందో కానీ చూస్తే అసలు అసలుకి అది ఒకటి అసలు అడుగు పెట్టడానికి కూడా అవ్వలేదండి. అసలు చాలా డేంజర్ అయిపోయింది. న్యూరాలజీ డాక్టర్ దగ్గరికి కానీ, షుగర్ డాక్టర్, హార్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం. వాళ్ళు చాలా చెప్పారు, అసలు ఇలా ఎందుకు జరిగింది, మీరేం చేశారు, మేమేం తప్పు చేశాము, అలా అన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారండి. అలానే కొన్ని వాళ్ళ విషయాలు కూడా చెప్పాలి, ఇలా ఉండాలి, ఇలా వేసుకోవాలి. మీకు అవన్నీ కూడా నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను. అలానే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను హాస్పిటల్లో వీడియోస్ ఏం తీయలేదండి, ఎందుకంటే అంత హడావిడిగా జరిగిపోయింది. అసలు కుదరలేదు కూడా ఆ మూమెంట్ తీయడానికి. ఇంట్లోనే ఫిజియోథెరపీ చేయిస్తున్నామండి. మీకు అవన్నీ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ దయచేసి 3 months షేర్ చేయండి. హార్ట్కి ఎకో, ఈసీజీ, యాంజియోగ్రఫీ, ఇప్పుడు కొత్తగా ఒక టెస్ట్ వచ్చింది, ఎంఆర్ఐ స్కాన్, అన్నింటినీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయిస్తాను. ప్లీజ్ అందరికీ షేర్ చేయండి, ట్యాబ్లెట్స్ వేసుకోండి.